గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో ఆల్రెడీ మనం ఫ్రెష్ చాక్లెట్ కూడా టేస్ట్ చేసేసాం. సూపర్గా ఉంది. సో చాక్లెట్ అంటే చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువగా తీసుకోవడం హెల్త్కి ఇబ్బంది, కానీ లిమిట్గా తీసుకోవడం మాత్రం డార్క్ చాక్లెట్ వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇమ్మీడియట్గా మనం యాక్టివ్ అవుతాం, చాలా షార్ప్ అవుతాం, ఇంకా చాలా సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా యాక్టివ్గా జరుగుతుంది. సో చాలా రీజన్స్ చూస్తే కనుక డార్క్ చాక్లెట్స్ లిమిట్గా తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంతకీ మనం అసలు ఈ చాక్లెట్ ఎలా తయారవుతుంది, దాని హిస్టరీ ఏంటి తెలియాలి అంటే అరకులోని చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసామన్నమాట. సో స్టార్టింగ్ నుంచి చాక్లెట్ మేక్ అయ్యి ప్యాకెట్ అవ్వటం వరకు కూడా ప్రాసెస్ ఏంటి అనేది ప్రతి ఒక్కరూ చాలా డీటెయిల్గా తెలుసుకోవడానికి సైంటిఫిక్ రీజన్స్ అండ్ క్లాసిఫికేషన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. హిస్టరీకి సంబంధించి చాలా మ్యాటర్ కూడా ఉంటుంది. అసలు ఈ చాక్లెట్ బీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, దాన్ని ఎలా తయారు చేస్తారు, ఎంత టెంపరేచర్లో దాని మేకింగ్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ప్రేమ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ ప్రేమ్ గారు. మేడం నమస్తే. నమస్తే. సో చెప్పండి, చాక్లెట్ అనేటప్పటికి తినేయడం ఇష్టం, ఫ్లేవర్స్లో వస్తాయి, కొన్ని కాస్ట్ ఎక్కువ కూడా ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చినాక ఎక్స్క్లూజివ్గా చాక్లెట్ ఫ్యాక్టరీ, చాక్లెట్ మేకింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అసలు ఈ చాక్లెట్ అనే పదం ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? మేడం నమస్తే, వెల్కమ్ టు చాక్లెట్ ఫ్యాక్టరీ. చాలా సంతోషకరం మీరు రావడం, మా కోసం నలుగురికి తెలియపరచడం. మేడం గారు ఎర్లీ డేస్లో చాక్లెట్ తినేది కాదు మేడం గారు. ఎర్లీ డేస్లో ఈ చాక్లెట్ బ్రేవరేజ్ మేడం, డ్రింకింగ్ కింద ఉండేది. కాలక్రమేణా కొద్ది ఇది తినేదాని కింద కన్వర్ట్ అయింది మేడం. మామూలుగా మనకి ఈ చాక్లెట్ బార్ కింద కన్వర్ట్ చేయడానికి 1847లో స్టార్ట్ చేయడం జరిగింది మేడం. ఎర్లీ డేస్లో మేడం 15th centuries ఈ కోకోని కరెన్సీ కింద కూడా వాడేవారు మేడం. అంత ప్రత్యేకత అనమాట. ఇది ఏంటంటే మేడం 1847లో దీన్ని బార్ కింద కన్వర్ట్ చేసి అంటే ఫుల్ సక్సెస్ఫుల్ అవ్వడానికి 1947 అయింది మేడం. మామూలుగా మేడం చాక్లెట్కి ముడిసరికి ఏంటంటే మేడం కోకో ఏంటంటే మేడం గారు, కోకో వేరు, కాఫీ వేరు మేడం. కాఫీ అయితే సంవత్సరానికి 1 time, అంటే మనం మొక్క వేసి దాని యొక్క ఫ్రూట్స్ రావడానికి 7 years వరకు వెయిట్ చేయాలి. ఈ కోకో మన అంటే మొక్క వేసి దాని యొక్క ఫ్రూట్స్ రావడానికి 4 years నుంచి ఇయర్లీ 2 times స్టార్ట్ అవుద్ది మేడం. పర్ కేజీ కోకో 4,500 రూపాయలు మేడం. ఎందుకంటే ఫ్యాక్టరీ కదా, దీంట్లో ఎందుకంటే అంత కాస్ట్, ఎందుకంటే స్వీట్ చీప్ మేడం, బిటర్ ఎక్స్పెన్సివ్ అనమాట. పర్ కేజీ కోకో 4,500 రూపాయలు. బిటర్ పెరిగే కొద్ది కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది. స్వీట్ చీప్ మేడం, బిటర్ ఎక్స్పెన్సివ్ అనమాట. మేడం మామూలుగా దీని యొక్క జీన్స్ ఏంటంటే మేడం థియోబ్రహ్మ కకోవా మేడం. ఎర్లీ డేస్లో ఈ కోకోని దేవతల ఆహారం కింద తీసుకునేవాడు మేడం. కాలక్రమేణా కొద్ది తినేదాని కింద కన్వర్ట్ అయింది. దీని గురించి క్లుప్తంగా కొన్ని డీటెయిల్స్ మనం ఇచ్చేద్దాం మేడం. మామూలుగా మేడం గారు దీని యొక్క భూమి సారాంశాన్ని బట్టి దీని యొక్క గ్రోత్ ఉంటుంది మేడం. అక్కడ మామూలుగా మనకు తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి మేడం అంటే కొబ్బరి చెట్లు ఇంటర్ కప్స్ కింద ఈ కోకోని కల్టివేషన్ చేస్తారు మేడం. మామూలుగా మేడం దీని యొక్క భూమి సారాంశాన్ని బట్టి దీని యొక్క గ్రోత్ ఉంటుంది మేడం. మామూలుగా ఎలా ఉంటుంది అంటే మేడం ఎక్కువగా వాటర్ ఉండాలి, తేమ ఉండాలి, దాని యొక్క భూమి సారాంశాన్ని బట్టి గ్రోత్ ఉంటుంది మేడం. మామూలుగా ఒక చెట్టు హైటు 15 to 25 feet ఉంటుంది మేడం ఒక చెట్టు. మామూలుగా దానికి వచ్చే కాయలు సుమారుగా సంవత్సరానికి 50 నుంచి 60 వరకు వస్తుంది మేడం. సంవత్సరానికి 2 సార్లు పంట మేడం. సంవత్సరానికి 2 times, నవంబర్, డిసెంబర్, జనవరి, మే, జూన్, జూలైలో ఉంటుంది మేడం. దీని యొక్క కలర్స్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి మేడం. రెడ్ కలర్ హార్వెస్టింగ్ అనేది ఇక్కడ చూడొచ్చు. అవును. సో ప్రతి ఒక్కరు ఒక నాలెడ్జ్ తీసుకోవాలి, చాక్లెట్ ఎందుకు తినాలి, అసలు చాక్లెట్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు బ్యావరేజ్ అంటే తాగే నుంచి తినే వరకు వచ్చింది అంటే దానికి ఎంత ప్రాసెస్ నడుస్తుంది మేడం? చాలా మేడం. అంటే ఇది వచ్చే ప్రతి ఒక్కరికి మేము ఎలా అంటే మేడం దీనికి తెలియపరచడానికి ఉంటాం మేడం. బట్ వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనం ఇలా క్లుప్తంగా వాళ్ళకి తెలియపరుస్తాం. దీనికి కూడా ఒక గైడ్ లెక్క మీరు ఇక్కడ అందరికీ నాలెడ్జ్ 100% మేడం. వచ్చే ప్రతి ఒక్కరికి చెప్తాం మేడం. వినే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ గురించి 1 hour కాదు 2 hours కైనా వాళ్ళ గురించి మనం స్పెండ్ చేస్తాం. బట్ వినే మనస్తత్వం వాళ్ళలో కలిగితే మేడం అలా అయిన తర్వాత మేడం దాని యొక్క ఇంట్రెస్ట్ మామూలుగా ఒక 100 grams బార్ చాక్లెట్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 400 beans కావాలి మేడం. ఒక కోకో బీన్ ఎలా ఉంటుంది అంటే మేడం మన బాదం పప్పు ఆ సైజులో ఉంటుంది. మామూలుగా ఒక ఫ్రూట్ సైజ్ 4 to 12 inches ఉంటుంది మేడం. దాన్ని మనం కట్ చేస్తే లోపల సేమ్ మనకు సీతాఫలం లాగా ఉంటుంది మేడం, కస్టర్డ్ యాపిల్ లాగే ఉంటుంది. మామూలుగా హార్వెస్టింగ్ దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మేడం. రెడ్ కలర్, ఎల్లో కలర్, పర్పుల్ కలర్లో ఉంటుంది.
మామూలు దాన్ని కట్ చేసి చూస్తే మేడం సేమ్ మనకి ఇప్పుడు చెప్పినట్టు సీతాఫలం లాగా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ దాన్ని కట్ చేసి మనం ఒక కంటైనర్ బాక్స్లో పెట్టి అంటే అరటిఆకులో పెట్టి మగ్గ పెడతాం మేడం 1 to 5 days. 5 days తర్వాత రిమూవ్ చేసి 1 to 15 days వరకు మనం సన్లైట్లో డ్రై చేయాలి మేడం. అంటే మేడం అక్కడ కనిపిస్తున్నట్టుగా మనం డ్రై చేయాలి మేడం సన్లైట్లోనే 1 to 15 days వరకు. డ్రై అయిన తర్వాత ఒక చిన్న 10% తేమ ఉంటే మనం తీసుకొచ్చి మనం ఒక గోని సంచులో పెట్టుకుంటాం మేడం. మనకి ఎప్పుడు కావాలంటే ఆ టైంలో మనం రోస్ట్ చేసుకోవడానికి. రోస్ట్ ఏంటంటే మేడం అప్రాక్సిమేట్లీ దాని యొక్క టెంపరేచర్ 180 నుంచి 210 degrees ఉండాలి మేడం. మామూలుగా మనం ఒక 25 kgs రోస్ట్ చేస్తే మేడం మన చేతికి వచ్చేది 10 kgs వస్తుంది మేడం. అప్రాక్సిమేట్లీ 15 kgs పోద్ది మేడం. అక్కడ నుంచి మనకి ఇలా మేడం డ్రై చేసి డ్రై అయిన తర్వాత రోస్టింగ్. ఈ రోస్టింగ్ ప్లేస్లో టెంపరేచర్ ఎలా మెయింటైన్ అవుతుందండి? 180 నుంచి 210 degrees ఉండాలి మేడం. కంప్లీట్గా దానికంటూ మాస్టర్స్ ఉంటారు మేడం రోస్టర్స్ కనుక. అది ఒక కొంచెం ఫ్లేమింగ్ ఎక్కువైనా చేదు వచ్చేస్తుంది. ఆ చేదు అంటే ఏంటంటే మేడం దానికి మనం ఏ టైప్ రోస్ట్ కావాలంటే ఆ టైప్లో మనం తీసి చూస్తూ ఉండవచ్చు మేడం. ప్రాపర్ అయిన తర్వాతే మనకి ఏ బీన్ అంటే మైల్డ్ అయితే మైల్డ్, లేదు ఇంకొద్ది డార్క్ అయితే డార్క్. ఆ డార్క్ని బట్టి దాని యొక్క ఫ్లేవర్ కానీ దాని యొక్క ఇంగ్రీడియంట్స్ కానీ క్లుప్తంగా చేంజ్ అవుతూ ఉంటుంది మేడం. వినోవింగ్ అయిన తర్వాత సెల్ తీస్తే దాని యొక్క బీన్ అలా ఉంటుంది మేడం. ఆ వినోవింగ్ తర్వాత దాని యొక్క బీన్ కాస్ట్ దరిదాపు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది మేడం 4,500 రూపాయలు మేడం. సో ఇంత ప్రాసెస్ అయిన తర్వాత ఎక్కడి నుంచి దీనికి కాస్ట్ అనేది పెరుగుతుంది మేడం. ఇక్కడ అయిన తర్వాత మేడం ఆ వినోవింగ్ అయిన తర్వాత సెల్ తీసిన తర్వాత ఇంకో మిషన్లో వేస్తే చిన్న బిట్స్ అవుతాయి. బిట్స్ని ఇంకో మిషన్లో వేస్తే చిన్న చిన్న సైజెస్ని బట్టి సపరేట్ అవుతాయి మేడం గారు. అయిన తర్వాత మేడం గారు గ్రైండింగ్ తర్వాత కాంచింగ్ తర్వాత ఫైనల్గా టెంపరింగ్ మేడం. కాంచింగ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 5 days పడుతుంది మేడం కాంచింగ్ అవ్వడానికి. కాంచింగ్ తర్వాత టెంపరింగ్ మేడం. టెంపరింగ్ ఇప్పుడు అక్కడ మనకు అవుతున్నట్టు 0 నుంచి above 45 టెంపరేచర్కి అది 0 నుంచి above 45 టెంపరేచర్కి రీచ్ అయ్యి దాని తర్వాత మీడియం టెంపరేచర్కి తీసుకొచ్చి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి మేడం, బౌల్స్ ఉంటాయి. దాంట్లోకి వేసి ఆ కూలింగ్ టనల్లో వేస్తే ఫైనల్గా అక్కడ నుంచి రావడానికి ఒక 1/2 hour 1 hour 1.5 hour పడుతుంది మేడం. హార్డ్ అయ్యి దాని తర్వాత బయట వస్తే దాని తర్వాత రిమూవ్ చేసి డిఫరెంట్ మన దగ్గర దొరికేదంతా కొన్ని వెరైటీస్ మాత్రం మిషన్ ప్యాకింగ్ మేడం. మిగతాదంతా 99% అంతా హ్యాండ్ రైపింగ్ చాక్లెట్సే మేడం. ఫైనల్గా ఇవన్నీ చేయడానికి మేడం దరిదాపు మన చాక్లెట్లు 3 రకాలు ఉంటాయి మేడం, వైట్, మిల్క్, డార్క్. ఒక వైట్ బ్యాచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 13 to 14 days మేడం జర్నీ. చాక్లెట్ అనేది 1 day షో అయితే కాదు మేడం గారు. 13 to 14 days జర్నీ అయిన తర్వాత కొన్ని వెరైటీస్ ఉంటాయి మేడం. కోటెడ్ చాక్లెట్స్ అని, డిఫరెంట్ నట్స్ చాక్లెట్స్ అని, దాని తర్వాత ట్రఫుల్ చాక్లెట్స్ అని, మోర్ దెన్ వెరైటీ. ట్రఫుల్ అంటే బెల్జియంలో చాక్లెట్స్ని ట్రఫుల్స్ అంటారు మేడం. పైన కొద్దిగా ఘాటుగా ఉంటే లోపల చాలా సాఫ్ట్ క్రీమీగా ఉంటుంది మేడం. సార్ మనం అవుట్లెట్లోకి వెళ్ళి చూద్దామా లోపల ఫ్యాక్టరీలో, అంటే అవి ఎలా ఉంటాయి అనేది కూడా మీకు డౌట్ కదా, చూపిద్దాం రండి. ఆల్రెడీ సేల్ కోసం ఉన్న చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి జస్ట్ చూపిద్దాము. అప్రాక్సిమేట్లీ మన దగ్గర 800 and వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి మేడం. ఇది వేర్ హౌస్ మేడం. 800 and వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ తయారీ అంతా అక్కడే అనేక రకాలు ఇక్కడ ఉంటాయి మేడం. సమస్తం అంతా చాక్లెట్స్. జనరలీ చాక్లెట్ వల్ల ఉపయోగం అనేటప్పటికి ఇక్కడ ఇంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, ప్రతిదీ చాలా డీటెయిల్గా, అంటే బీన్ టు బార్ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో తెలుసుకోవచ్చు. సో ఇది తినడం వల్ల ఏమైనా అంటే హెల్త్ బెనిఫిట్స్ తెలుసా మీకు? మేడం గారు దీన్ని కోవెంచర్ చాక్లెట్స్ అంటారు మేడం. మినిమం మన దగ్గర దొరికేది మినిమం 55 డార్క్ చాక్లెట్ నుంచి అలా 99 డార్క్ చాక్లెట్ వరకు ఉంటుంది మేడం. మనం ఎవరికైనా సజెస్ట్ చేసేది ఎక్కువగా డార్క్ చాక్లెట్స్ని సజెస్ట్ చేస్తాం మేడం. డార్క్ చాక్లెట్ వల్ల మోర్ దెన్ వెరైటీ అంటే దాని యొక్క బెనిఫిట్స్ అన్నీ ఎవరికి తెలియదు అని కాదు, కానీ క్లుప్తంగా దాని గురించి తినడం వల్ల ఏమవుతుంది ఏంటనే దాని మీద క్లుప్తంగా తెలియపరుస్తాం మేడం. మినిమం మన దగ్గర 75, 85, 99% వరకు ఉంటుంది మేడం. డార్క్ చాక్లెట్ తినడం వల్ల హార్ట్కి కానీ, బ్లడ్ సర్క్యులేషన్కి, స్ట్రెస్ లిప్కి, డయాబెటిక్స్ అయితే ఇంకా నిర్మమాటంగా తినవచ్చు మేడం. 100% మేడం. దాంట్లో ఇంకా కంటెంట్ విత్ 0 sugar మేడం. అంటే స్వీట్ కంటెంట్ అస్సలు ఏమి ఉండదు. అది తినడం వల్ల చాలా మంచిది మేడం. అవును, నేను ఇప్పుడు ఆల్రెడీ ఒకటి టేస్ట్ చేశాను, అంత షుగర్గా ఏం అనిపించలేదు నాకు. బట్ బయట మార్కెట్లో కొన్నవి మాత్రం చాలా స్వీట్నెస్గా ఉంటుంది మేడం. బయట దొరికేదాన్ని క్యాండీస్ అంటారు మేడం, కాంపౌండ్ చాక్లెట్స్. మినిమం గట్టిగా చూస్తే ఒక 20-30% కోకో కూడా ఉండదు మేడం. ఇది తింటే దంతాల్లో 1 or 2 minutes కూడా ఉండదు మేడం, అంత తొందరగా మెల్ట్ అయిపోద్ది అనమాట. నట్స్ చాక్లెట్ ఏమనంటే చిన్న. ఇప్పుడు కొన్ని చాక్లెట్స్లో మనం మార్కెట్లో పిల్లలంటే మరీ ఇష్టం, ఎంత గుక్క పెట్టి ఏడ్చిన చాక్లెట్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు ఆపేస్తారు, అంత ఇష్టం. అలాంటిది కొన్ని చాక్లెట్స్లో పురుగులు కూడా రావటం, అవి కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవటం కూడా చూసాం. ఇది ఇప్పుడు ఈ చాక్లెట్ లైఫ్ అనేటప్పటికి ఎన్ని రోజుల పాటు ఉంటుంది? మామూలుగా మన దగ్గర 6 months ఉంటుంది మేడం, కానీ ఫుడ్ ఐటెం కాబట్టి మనం ఒక 2-3 months ముందుగానే చెప్తాం మేడం. మనం ఇక్కడ ఇచ్చేది 3 months 4 months అని క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తాం.
వారికి ఇచ్చేటప్పుడు డేట్తో సహా అన్నీ క్లియర్గా ఉంటుంది మేడం. ఇది ఏంటంటే మేడం ఫుడ్ చాలా హైజెనిక్, దానికి తోడు ఎవ్రీడే మనం చాలా అప్రమత్తంగా ఉంటాం మేడం. మనకి ఇక్కడ 8 o'clockకి ఎంట్రీ ఓపెన్ అయితే మనం ఒక 7, 6:30 ఆ టైంకి వచ్చి ప్రాపర్గా ఇది ఇవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఎంట్రీ అయితే ఉంటుంది మేడం. అంత క్లియర్గా ఉండే అంటే సేల్స్ పర్సన్స్ కానీ ఎవరైనా ఇది ఒక కుటుంబం, ఇది ఒక సొంత ఇల్లు కన్నా ఇంకెక్కువగా ప్రేమించి ఆ యొక్క బాండింగ్ ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉంటాం మేడం. అంటే ప్రతి ఒక్కరు దీనికి అంత బాండింగ్ మేడం, అంత దీన్ని అంత ఏమంటారు మేడం, అంత పరిపూర్ణంగా అడాప్ట్ చేసుకున్న పీపుల్సే. చేస్తున్నారు అవును. పబ్లిక్కి హెల్దీగా ఇవ్వాలి అని చెప్పేసి. అవును మేడం. సో పక్కన మీరు ఈ చాక్లెట్ మేకింగ్ దాని హిస్టరీ అంతా కూడా డిస్ప్లే ప్లే చేస్తూ ఉన్నారు కదా. దేవతలు అప్పుడు ఈ చాక్లెట్ ఎట్లా యూజ్ చేసేవారు, ఆ కకావో అప్పట్లో కరెన్సీ అన్నారు కదా, ఏంటది? అంటే మన మైన్స్లో మనకి ఇక్కడ గ్రామ దేవతలు అయితే ఎలాగైతే ఉంటారో వాళ్ళు అక్కడ కోకొని దేవతలుగా భావిస్తారు మేడం మైన్స్లో. దానికంటూ క్లియర్గా ఉంటుంది. అది అప్పుడు బ్రావరేజ్ మేడం. నేను చెప్పినట్టు బ్రావరేజ్ కాలక్రమేణా కొద్ది ఇది 1847 నుంచి స్టార్ట్ అయ్యి ఫుల్గా సక్సెస్ఫుల్ వరల్డ్ వైజ్గా విస్తరింపజేయడానికి మామూలుగా చాక్లెట్ బ్రావరేజ్ కింద చాక్లెట్ కింద యాడ్ అవ్వడానికి 1920లో పూర్తిగా సక్సెస్ఫుల్ అయింది మేడం. సో ఇప్పుడు పబ్లిక్ నుంచి టూరిస్టుల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? అంటే చాక్లెట్లు తినడం ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సో నచ్చిన ఫ్లేవర్స్ కొనుక్కోవడానికి వస్తున్నారు, బట్ ఇక్కడ మేకింగ్ కూడా జరుగుతుంది, ఇక్కడ నాలెడ్జ్ కూడా దీనికి సంబంధించి ఉంది అన్నప్పుడు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మేడం? చాలా అంటే పబ్లిక్ నుంచి వారి యొక్క మన్ననలు పొందాలంటే ఎవ్రీడే అంటే మన తాపత్రయం అంతా వారి యొక్క మన్ననలు పొందాలి, వచ్చే ప్రతి ఒక్కరు అబ్బా అనేలాగా ఉండాలని ఎవ్రీడే మేడం. ప్రతిదీ ఇప్పుడు ఒక 800 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. 801 చాక్లెట్కి మనం ఇంక ఎలాగ వెళ్ళాలా ఏంటి వెళ్ళాలండి. మామూలుగా మేడం కొందరు ఉంటారు మేడం మిల్క్ని కూడా, అంటే మిల్క్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మామూలుగా వాళ్ళు మిల్క్ కూడా తీసుకోరు మేడం. మామూలుగా వారి కోసం వెగన్ చాక్లెట్ అని ఉంటుంది మేడం. కోకోనట్ మిల్క్ చాక్లెట్తోనే చేస్తాం మేడం. దాంట్లో 53% కోకో ఉండి అదర్వైజ్ అంటే మామూలుగా 53% కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలతో చేసే చాక్లెట్ మేడం. అది తింటే ఇంకా చాక్లెట్ అంటే మేము మర్చిపోవాలి. మోర్ దెన్ వెరైటీస్ ఉంటుంది, మనకు కావాలంటే అక్కడ బార్లో కూడా ఉంటుంది. హలో, హాయ్, నీ పేరేంటి? హస్నిక. చాక్లెట్స్ ఇష్టమేనా? తింటావా బాగా? ఇక్కడ ఇన్ని చాక్లెట్స్ ఉన్నాయి చూసావా? తిన్నావా? టేస్ట్ చేసావా? కొనలేదు ఇంకా మమ్మీ. అవునా? సో ఇక్కడ మేక్ అవుతున్న చాక్లెట్స్ అయితే డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే షుగర్ కంటెంట్ ఏమీ ఉండదు అని చెప్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మందికి చాలా అంటే మిల్క్తో తయారు చేసే ప్రొడక్ట్స్ ఇష్టమే, కానీ కొంతమందికి ఏంటంటే ఎలర్జీ ఉంటుంది, పడదు. అలాంటి వాళ్ళ కోసం కూడా స్పెషల్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇది వెగన్ చాక్లెట్ మేడం. కోకోనట్ మిల్క్ అంటే దీంట్లో కంటెంట్ విత్ కోకో పర్సెంట్ 53% ఉంటుంది మేడం. వెగన్ చాక్లెట్ అంటే నాన్ డైరీ ఉంటుంది కదా మేడం. మిల్క్ని కూడా 53%. వాళ్ళ కోసం కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలతో చేసే చాక్లెట్ మేడం. ఇది మీకు ఒకటి ఇస్తాను మేడం. మామూలుగా తింటే ఎలా ఉంటుంది అంటే మేడం అబ్బా అంటే మేము అంటే ఇక్కడ నుంచే మనం అంతా మనదంతా ఉంటుంది మేడం. అక్కడికి వెళ్తే ఒక సేల్స్ పర్సన్ మాట్లాడినట్టు ఉంటుంది, ఇక్కడ ఉంటే అయితే ఒక గైడ్ కింద ఉన్నట్టు ఉంటుందని ఇటువంటి వాటి కోసమే మనం ఇంకా అంటే పరితపిస్తూ ఉంటాం మేడం. ఇది 53 వెగన్ చాక్లెట్ అని. ఇది థియోబ్రహ్మ కకో మేడం. దీని యొక్క డిక్షన్ క్లియర్గా ఫుడ్ ఆఫ్ గాడ్స్ ఇక్కడ చాక్లెట్ పేర్లేంటి? థియోబ్రహ్మ అంటే ఫుడ్ ఆఫ్ గాడ్స్ అని మేడం. దీని జీన్స్ కూడా థియోబ్రహ్మ అని ఉంటుంది మేడం. ఇది ఫుడ్ ఆఫ్ గాడ్స్ అని మయాన్స్లో మేడం. అలా ఇది ఏంటంటే మేడం ఇది 99% డార్క్ మేడం, కంప్లీట్ డార్క్ అనమాట. ఇంకా ఇది తినేటప్పుడు ఎలా ఉంటుంది అంటే వగ్గరగా కాకరకాయ వేపకరనే ఉంటుంది. ఇక్కడ తిన్న తర్వాత ఆ యొక్క ఫ్లేవర్ని కానీ అరోమా కానీ ఎక్సలెంట్గా ఫీల్ అవ్వచ్చు మేడం. ఇది ఒక బయట చేసి 4 పెట్టుకుని పైన టాప్ చేస్తూ చప్పరేసి తినాలి మేడం. తిన్న తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బా అన్నట్టు తిన్న తర్వాత దాని యొక్క ఫీల్ని చాలా మంది ఫుడ్ లవర్స్ ని చూస్తాం, చాక్లెట్ లవర్స్ కూడా బాగా ఉంటారు కదా. మోర్ దెన్ ఇటువంటివి ఇస్తే ఇంకా పిచ్చే ఒక్కొక్క పర్సన్ అంటే చెప్పకూడదు మేడం. దరిదాపు ఒక మనకి ఇది సేల్స్లో కూడా ఉంటుంది మేడం. ఈ చాక్లెట్ 99% చాక్లెట్ వెగన్ చాక్లెట్. హాయ్, చాక్లెట్స్ ఇష్టమా? అంత తినను నేను. ఫ్యాక్టరీకి వచ్చినాక ఏమనిపించింది? వచ్చాక అట్లీస్ట్ చూసాం, బాగుంది, టేస్ట్ చేసా, ఇప్పుడు తీసుకుంటున్నా. ఎక్స్ప్రెసో కోటెడ్ చాక్లెట్స్ అని అంటారు మేడం, ఎండ్రోబూడ్ చాక్లెట్స్ అని అంటారు. దీంట్లో ఏంటంటే మేడం అక్కడ ఫస్ట్ చూసిన దాంట్లో ఏంటంటే మేడం ఒక చాక్లెట్ తేవడానికి 13 to 14 days అయిన తర్వాత ఈ చాక్లెట్ చేయడానికి మేడం అప్రాక్సిమేట్లీ దీని యొక్క జర్నీ 2 days మేడం. ఎక్స్ప్రెస్ ఓల్ కాఫీ బీన్ ఉంటుంది, కవర్డ్ విత్ 60% డార్క్ మేడం. ఇలా ఈ యొక్క సైనింగ్ ఈ యొక్క పెన్సింగ్ రావడానికి మన యొక్క శ్రమ 2 days మేడం. కొందరు అంటారు ఇదేనా ఫ్యాక్టరీ అంటారు, కానీ దీని యొక్క
అనుభూతి, దీని యొక్క తయారు చేసేటప్పుడు ఆ యొక్క సంతోషాన్ని మన మాటల్లో చెప్పలేము మేడం. ఈ యొక్క ఫైనల్ ఇది వచ్చేసరికి మనకు ఎలా ఉంటుందంటే మేడం, అంటే తినకపోయినా కడుపు నిండినంత, అంటే ఈ సైనింగ్ ఒక ఫినిషింగ్ మేడం, ఒకదానికి ఒకటి అంటే సేమ్ సైజు రావాలి. దీని యొక్క ఒకసారి తినండి మేడం. ఇది ఏంటంటే మేడం, లోపల ఓల్ కాఫీ బీన్ ఉంటుంది మేడం, కవర్డ్ విత్ 60% డార్క్ చాక్లెట్ మేడం. చూసారా, నేను మెడిసిన్ లాగా వేసుకున్నాను. ఇది ఏంటంటే మేడం, చప్పరించకుండా నవ్వులు తింటే మేడం, ఇది ఏంటంటే మేడం, వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు ఎక్కువగా లాంగ్ డ్రైవ్లు, బోర్డు మీటింగ్లో ఎక్కువగా పోగొట్ చాక్లెట్ కింద కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు మేడం. ఈ బీన్ అంటే ఒక 2 కాఫీ షిప్పులు తాగి మేడం, ఈ యొక్క బీన్ని సిప్ చేసి, చాక్లెట్ సిప్ చేసి తాగితే ఇంత ఫ్లిజెంట్ టైప్ మైండ్ ఉంటుంది మేడం. దీంట్లో మోర్ దెన్ వెరైటీస్ మేడం. దీంట్లో వచ్చేసేది దరిదాపు ఒక 190, 180 వెరైటీస్ ఉన్నాయి మేడం. దీంట్లోనే బోల్డ్ అనే వెరైటీస్ ఉంటాయి మేడం. ఇది ఫేక్ ఫ్రెండ్ చాక్లెట్ మేడం. మా స్నేహితుడు స్వీట్స్లో ఉన్నాయి, చెట్టు నుంచి వచ్చినట్టు అన్నీ కలిపి కొట్టేస్తే ఇబ్బంది అవుతుంది. లేదు మేడం గారు, ఇది వేరు, దీని ఫ్లేవర్ డిఫరెంట్. దీని యొక్క ఇది మా కెమెరామెన్కి ఇద్దాం టేస్ట్ చేయడానికి. ఆయనకి ఇస్తే స్టడీగా వర్క్ చేస్తారు మేడం. దీంతో స్టడీగా వర్క్ చేయండి. ఇది ఏంటంటే మేడం, ఫస్ట్ ఫేక్ ఫ్రెండ్ చాక్లెట్ ఏంటంటే మేడం, ఫస్ట్ స్నేహితుడు మనకు ఎలా ఉంటారు మేడం, స్వీట్గా తీయగా ఉంటారు మేడం. ఆయనతో పాటు మనం కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఆయన నిజంగా బయటపడ్డట్టు. ఇది తినేటప్పుడు స్వీట్గానే ఉంటుంది. ఇదంతా అయిపోయినాక లోపల ఒక సీడ్ మేడం, అది సిప్ చేసి ఇస్తే ఇది ఏంటంటే మేడం, ఇన్సైడ్ క్రంచి బిట్స్ ఉంటాయి మేడం. ఇది సిప్ చేసి ఇప్పుడు ఇచ్చింది తినండి మేడం ఒకసారి. ఇది ఏం పేరు అన్నారు? హాట్ కాఫీ మేడం. ఒకసారి తింటే బయట చేసి తినండి మేడం. ఇది తినేటప్పుడు స్వీట్గానే ఉంటుంది మేడం, తిన్న తర్వాత చిన్నది. స్నేహితుడితో పాటు అంతా ఆయనతో కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఆయన నిజంగా బయటపడి తినేటప్పుడు స్వీట్గా ఉంది, తిన్న తర్వాత చిన్నది మండుతుంది మేడం. ఇది లాంగ్ డ్రైవ్లో వాటిలో డిఫరెంట్ అండి మేడం. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. హాట్ కాఫీ అని, క్యారమిల్ మ్యాకియాటో అని, మింట్ అని, కోల్డ్ కాఫీ, క్యారమిల్ మ్యాకియాటో అంటే బీన్ అండ్ బెర్రీ. మోర్ దెన్ సెకండ్ టైం టేస్ట్ చేసింది, కొంచెం చేదుగా ఉంది, బట్ ఏదో క్లియర్ చేస్తుంది వాయిస్ అన్నట్టు మేడం. తినేటప్పుడు చిన్నది. ఇది బ్లాక్ పెప్పర్తో చేస్తాం మేడం, మిరియాలతో. అలాగే మోర్ దెన్ వెరైటీస్ మేడం. అంటే మీరు చాలా అనేదాకా పెడుతూనే ఉంటాం మేడం. అన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి